హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వేడిగా మిరపకాయ బజ్జీ వేయబోతున్నామండి. మరి దీన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఈ రకంగా మంచిగా మిరపకాయ బజ్జీ ఏ రకంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇగో ఈ రకంగా మిర్చి తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా మంచిగా కాటు పెట్టి లోపల ఉన్న గింజలు నీట్గా ఒక్కటి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ గింజల వల్ల మిరప బజ్జీ కారం ఉంటుంది కనుక నీట్గా ఇలా చీరి, ఇగో చూడండి గింజలు ఎలా ఉన్నాయో, ఇలాగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా క్లీన్ చేసినవన్నీ పక్కకు పెట్టి ఇగో ఇట్లా మంచిగా నీట్గా గింజలని శుభ్రంగా క్లీన్ చేసేసి ఇప్పుడు ధనియాల పౌడరు, కొంచెం కారం, అది మిరపకాయ కారమే ఉంటుంది కానీ దాంట్లో వేస్తే కొంచెం బాగుంటుందండి. మిరపకాయ కారం తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వాటర్ వేసి మంచిగా పేస్ట్ కలుపుకోవాలి. కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, ఉప్పు మొత్తం మిక్స్ కావాలి ఇలా. ఎందుకంటే మిర్చి లోపల వేయడానికి ఇది మసాలా అండి. ఈ మసాలా ఇగో ఇలాగా ఇలా నింపుకోవాలన్నమాట. చక్కగా మంచిగా ఇలా నింపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగా అన్నిటికీ మొత్తం రుద్దేసేయాలి. ఇలా ఎందుకు పెడతారంటే మిరపకాయ బజ్జీ మంచిగా టేస్ట్గా రావాలని. మిరపకాయలలో ఉప్పు కారం పడితే మంచిగా నీట్గా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే పిండిలో ఆల్రెడీ మనం కూడా ఉప్పు, ఆల్రెడీ జీలకర్ర అవి వేస్తాం కాబట్టి పిండే టేస్ట్గా ఉంటుంది. మళ్ళా మిర్చి వచ్చేసి సప్పగా ఉంటుందని ఈ రకంగా నింపుతామన్నమాట. ఇలాగా చక్కగా మంచిగా మార్కెట్లో తాజాగా ఉన్నాయండి ఇవి మిరపకాయలు. ఈ మిరపకాయలను చూసేసరికి మిర్చి బజ్జీ వేసుకోవాలనిపించింది. చక్కగా మంచిగా వేడి అన్నంలో పక్కన మిర్చి బజ్జీ అంచుకు తీసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా మంచిగా 9-10 మిరపకాయలు ఉన్నాయండి ఇవి. నేనైతే పావు కిలో తీసుకున్నాను ఇది. సో ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఎంత అవసరమో అంతే తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి శనగపిండి, పసుపు కొంచెం కలర్గా రావాలని, కొంచెం కారం, ఎందుకంటే పచ్చికారమే, పౌడరే. దానికి సరిపడా సాల్ట్, పిండికి ఎంత సరిపోతుందో. ఎందుకంటే మిర్చి ఆల్రెడీ అందులో వేసినాం కనుక ఇలా కొంచెం వేస్తున్నాం సాల్ట్.
కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి. చాలా బాగా మంచి నీట్గా వస్తాయి మిరప బజ్జీ. చక్కగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఏ రకంగా అంటే మంచిగా పేస్ట్లా, నేను పల్చగా కావద్దు, పేస్ట్ దొడ్డుకు కూడా ఉండొద్దండి. చక్కగా మంచిగా కలుపుకోవాలి. అలా చూడండి, మంచిగా తిప్పుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా వాటర్ అనేది పిండి మంచిగా పీల్చుకొని మెత్తబడి మంచిగా నీట్గా ఇలా చూడండి మంచిగా పేస్ట్లా అయిపోవాలి. మంచిగా సాఫ్ట్గా దానికి ఎంత అవసరమో నీళ్ళు అంతే కలుపుకోవాలి. పల్చగా చేసుకోవద్దు. కొంచెం పల్చగా అయినా పిండి ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు అండి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మిరప బజ్జీ ఇలా ముంచేసి ఇట్లా చూస్తే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇలా కలుపుకొని మన చేతికి తెలిసిపోతుంది. కొంచెం దొడ్డే ఉంది పిండి కనుక కొంచెం వేస్తే అలా చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని అలా ఆయిల్ పోసిస్తున్నామండి. ఇంట్లో చేసుకుంటున్నాం కదా, మిగిలిన ఆయిల్ వేస్ట్ కావద్దని దానికి సరిపడా అంతనే తీసుకుంటున్నాము. ఇక చూడండి ఈ రకంగా మంచిగా వేడిగా మంచిగా నూనె వేడి అయినాక ఈ రకంగా వేసుకోవాలి. చూడండి ఈ రకంగా వేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం సైజులో వేయాలి కింద మంట, ఎందుకంటే ఫుల్ ఫాస్ట్లో మంట వేసిన ఎమ్మడే మాడిపోతుంది. పైన పిండి లోపల మిరపకాయ ఉడకదన్నమాట. లో ఫ్లేమ్లో ఉంటే మిరపకాయ పైన పిండి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి ఈ రకంగా ఒక సైడ్ కాలితే ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం తినే వస్తువు కనుక మంచి ఆయిలే వాడాలి. మేమైతే ఫ్రీడమ్ వాడుతున్నామండి. ఈ రకంగా కాలినాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇట్లా చక్కగా మంచిగా ఆయిల్ అంతా మంచిగా నీట్గా ఇంకినాక ఇలా ప్లేట్లో తీసుకొని చూడండి ఎలాగ కాలినాయో. చక్కగా ఈ రకంగా కాలాలి మంచిగా, లేదంటే పిండి పచ్చిగా ఉన్న కడుపులో ప్రాబ్లం అవుతుందండి. మళ్ళా చేసుకున్న 2 ప్లేట్లకి మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది కనుక చక్కగా మంచిగా కాలాలి. ఇగో చూడండి మంట ఎక్కువ ఉంటే ఇగో ఈ రకంగా కాలిపోతాయి ఎమ్మడే పైన పిండి. మీకు చూపిద్దామని అలా వేసాను, ఇది తీసేసాను. ఇగో నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా మిరపకాయ పైన పిండి ఉడికేలాగా మంచిగా స్లోగా కావాలన్నమాట మిరపకాయ బజ్జీ. ఇగో ఇలాగా చక్కగా వన్ సైడ్ మంచిగా ఉడికినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి మంచిగా. ఇది అసలే వర్షాకాలం అండి. ఈ వర్షాకాలంలో చలికి
చల్లటి గాలికి వేడి వేడి మిరపకాయ బజ్జీ తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, మిరపకాయ బజ్జీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేయొచ్చండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.